ఇచ్చి మంత్రం చదువుకుంటే వారికి ఉన్న మార్గంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెలర్ వాళ్ళకి షేర్ చేసి శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు మనం ఈ మార్గశిర మాసంలో చాలా లక్ష్మీదేవి మంత్రాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం. అలాగే కూడా ఈరోజు కూడా కార్తవీర్య అర్జున మంత్రం, ఒక మంచి మంత్రం, ఎక్కువ మంది ప్రయాణాలు చేసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ మంది ట్రావెలింగ్ చేస్తూ అందరూ కూడా అన్నీ చూపెట్టడానికి వెళ్తుంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఇలాంటి మంత్రం చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళు ప్రతినిత్యం మంత్రం చదువుకుంటే వారికి ఉన్న మార్గంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగి వాళ్ళకి అలాంటి ఈ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఎవరికి షేర్ చేయాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెలర్ వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మంత్రాలు మ్యాక్సిమం చూసి చదవడానికి ప్రయత్నించండి. చూడకుండా అంటే నిష్ణాతులు ఎవరైనా అయితే చూడకుండా చదువుతారు. కాబట్టి మనం చూసి చదివితే తప్పు లేకుండా ఉంటుంది. తప్పు లేకపోతే మనకి ఫలితం అన్నది వేరంగా వస్తుందన్నమాట. రాజమార్గే మహాదుర్గే మార్గే చోరారి సకులే విషమే విపినే ఘోరే దావాగ్నో గిరికంధరే. చూసారా, ఎలాంటి మార్గంలో అయినా, మహా ఇబ్బందికరమైన మార్గంలోనైనా సరే, చోరులు ఉన్నారన్నా సరే, ఇలాంటి మార్గాల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని మనం చదువుకుంటే ఎక్కడైనా ఆహారం దొరకని టైంలో విషమైనది కూడా మనం సేకరించాల్సి వస్తే మనకి పడంది కూడా ఈ మంత్రం చదువుకుంటే అది మనకి మంచిగా చేకూరుస్తుంది అన్నమాట. అలాంటి అద్భుతమైనది విషమే అంటే మనకి అక్కడ ఏ వస్తువు లేదు, అదే కంపల్సరీ తినాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అది ఈ మంత్రం చదువుకొని తింటే దానివల్ల కలిగే చెడు ఎక్కువగా జరగదనమాట. మరోసారి మీకోసం. రాజమార్గే మహాదుర్గే మార్గే చోరారి సకులే విషమే విపినే ఘోరే దావాగ్నో గిరికందరే. ఈ మంత్రం మనకి, అలాగే ఈ మంత్రం వల్ల ఎక్కడైనా సరే అడవిల్లో ఎక్కడైనా మనం గబుక్కుని చిక్కిపోయినా లేదా అగ్ని ప్రమాదాల్లో చిక్కిపోయినా సరే ఈ మంత్రం ఒకసారి చదువుకుంటే దాని నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది. బయటపడడానికి, రక్షించడానికి కాదు, తెలుసుకోండి అందరూ. ఈ మంత్రాల వల్ల మనం కొంత ఉపశమనం పొందడానికే తప్ప ఏకంగా వీటి మీదే ఆధారపడేయాలి అని కాదు. కొంత ఉపశమనం మనకు లభిస్తుంది. ఇబ్బందుల్లో పడిపోయేటప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటికి వెళ్ళడానికి చిన్న దారి కనబడుతుంది అనమాట. అందుకు ఈ మంత్రాలన్నీ ఉపయోగపడతాయి. అలాంటివి మనం ప్రతినిత్యం మీకు చెప్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మేము ఇంకా వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్, హ్రీం నమః శివాయ.